హాయ్ అందరికీ. ఈరోజు మిక్స్డ్ ఆకుకూరల కర్రీ చేయబోతున్నాను. ఫస్ట్ తోటకూర నీట్గా కడిగి ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ పాలకూర కూడా నీట్గా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఈ ఆకుకూరలు తినడం వల్ల చాలా విటమిన్స్ ఉంటాయి, నాన్ వెజ్తో సమానం. అందుకే ఎక్కువగా ఆకుకూరలను వండుతాను. కావలసిన పదార్థాలు: ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పప్పు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో పప్పు దినుసులు అనగా శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు వేసుకొని జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను, ఎండుమిర్చి వేసేసుకున్నాను, కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని దాంట్లో అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో కొద్దిసేపు ఫ్రై కానిద్దాం. పసుపు కూడా వేసేసుకొని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని అడుగంటకుండా కలుపుకోవాలి. దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తోటకూర వేసేసుకొని ఒక సైడ్కి వేసుకోండి. ఒక సైడ్కి వేసేసుకొని తర్వాత ఇంకో సైడు పాలకూర కూడా వేసేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుద్ది. మొత్తానికి ఇలా ఫ్రై అవుతుంది. చూడండి, ఇంకా వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అంతా పోయే వరకు మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ దగ్గరికి మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో సరిపడ కారం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కర్రీ అడుగంటకుండా మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ ఉండాలి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి ఇలా దగ్గరికి మగ్గుతుంది. ఇంకా దగ్గరికి మగ్గాలి. చూడండి, కర్రీ బాగా మగ్గింది, ఆయిల్ కూడా పైకి తేలింది. సో కూర మగ్గినట్లే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.